శ్రీశైలం యాదవ్ కౌంటర్ ఇచ్చారు. రౌడీయిజాన్ని ఎవరు తీసుకొచ్చారో అందరికీ తెలుసని విమర్శించారు. చివరికి నేను చెప్పేది ఏంటంటే నైతికంగా నేనే గెలిచాను. నా భర్తకు వచ్చిందే వచ్చింది. ఇప్పుడు అక్కడ ఏది ఎంఐఎం 4-5 పార్టీలు నిలబడితేనే నా భర్తకి 16,000 చిల్లర వచ్చింది. ఏ పార్టీ లేకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయిజంతో వచ్చింది. అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు. నైతికంగా నేనే గెలిచాను. రౌడీయిజం గెలిచింది అనేది నాకు సంబంధం లేదు. అది గెలిపే కాదు. అసలుకి రిగ్గింగ్ చేశారు, లోపల ర్యాగింగ్ చేస్తున్నారు. అప్పుడే రౌడీయిజం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది. మీద ఎటువంటి కేసులు కానీ బీఆర్ఎస్ పెట్టిన కేసులే మా మీద 25 ఏళ్ల నుంచి కేసులు. వాళ్ళు అనుకుంటానికి ఏంది ఏదో నన్ను ఇక అది ఒకటి చూసిర్రు రౌడీ చిట్టా. మామూలుగా నవీన్ యాదవ్ గెలుపొందితే ఈ తరహా రౌడీజం ఎక్కువైపోతుంది, కబ్జాలు ఎక్కువైపోతాయి, ఈ తరహా ప్రచారం అంతా కూడా చేశారు సార్. వాళ్ళంటే ఈ గెలుపుతో ఏం చెప్తారు? వాళ్ళకేం తెలుసు? అమెరికాలో బాత్రూమ్లు కాడికి వచ్చినోనికి ఈడ ఓవి కల్చర్ తెచ్చిన సన్నాసికి వానికేం తెలుసు? హైదరాబాద్ అంటేనే పైల్వాన్లకు రౌడీలకు తెల్లవని సన్నాసులకి ఏం చెప్తాం?